హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బొంబాయి రవ్వతో కేక్ చేస్తున్నాను. ఎగ్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కేకు. ఎలా చేయాలో చూద్దాం. ఈ కేక్ చేయడానికి ముందుగా నేను మిక్సీలో 250 గ్రామ్స్ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. నేను ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ వేసుకున్నానో సేమ్ అదే కప్తో 3/4 కప్పు బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. బ్రౌన్ షుగరే వేసుకోవాలని లేదు, నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ రెండింటిని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో నేను 125 ml కప్తో 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను రవ్వ 250 గ్రామ్స్ రవ్వ తీసుకున్నాను కదా, అందుకని ఆయిల్ 125 ml కప్తో 1 కప్ వేసుకున్నాను. అలాగే సేమ్ కప్తో 1 కప్పు మిల్క్ వేసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇది 65 ml కప్పు. ఆ కప్తో 1 కప్పు పెరుగు వేసుకున్నాను, గడ్డ పెరుగు వేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు, ఆయిల్, పెరుగు బాగా మిక్స్ అయిపోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మిక్సీలో రవ్వను షుగర్ పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బేకరీస్లో టీ కేక్ అని అమ్ముతున్నారు, సేమ్ ఇదే. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఒక 65 గ్రామ్స్ మైదా పిండి వేసుకున్నాను. జల్లించుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి వేసుకోవడం వల్ల పిండి అది కొంచెం గట్టిగా ఉంది కదా, ఒక 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బొంబాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి కేకు కొంచెం పిండి అది కొంచెం జారుగానే ఉండాలి. అలాగే ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా అయితే మిక్స్ చేసుకున్నానో అలా ఉండాలి పిండి. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను ఈ కేక్ని. దానికి ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో వేసుకుంటున్నాను ఈ బ్యాటర్ని. ఆయిల్ ఆర్ ఘీ ఏదైనా అప్లై చేసుకోండి. కొంచెం మైదా పిండి కూడా వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక కలిపి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను పైన కొన్ని మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. మనం ఈ మెలన్ సీడ్స్ వేసుకున్న బేక్ అయినప్పుడు అది మిడిల్లోకి వెళ్ళిపోతాయి సీడ్స్ అవి. ఇప్పుడు నేను కుక్కర్లో చేసుకుంటున్నాను కదా, అడుగున కొంచెం గళ్ళుప్పు వేసుకొని
అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కుక్కర్ వేడైనాక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ప్యాన్ కూడా పెట్టుకొని లో ఫ్లేమ్లో 30 minutes to 40 minutes కుక్ చేసుకున్నాను. నేను సగం బేక్ అయినాక పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. ఒక 45 minutesకి కేక్ ఇలా రెడీ అయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చక్కగా పొంగింది. ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకొని బాగా చల్లారినాక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, అసలు మంచి కలర్ వచ్చింది కేక్ అయితే. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, మనం బయట షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సింది ఏమీ లేదు. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారు కదా అనుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ మిడిల్లో ఉన్నాయి. యమ్మీ యమ్మీ సూజీ కేక్ రెడీ. కేక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. అందరు తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.